ఖచ్చితంగా నిన్ను పెడతారా నడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను పెండింగ్లో పెట్టేసిన ఇంకొక లాంగ్ వీడియో ఇది. అసలు మెయిన్గా ఈ వీడియో ఏంటి అని చెప్పే ముందు, మీలో ఎంతమంది చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్ చూసి మ్యాన్ వర్సెస్ వైల్డ్లో వీడికిలో కొండలు ఎక్కాలనుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు అనుకున్నా అలా కొండ ఎక్కాలని చెప్పి. సో ఈ వీడియో ఏంటంటే, మేము మాకు దగ్గరలో ఉన్న ఒక గుట్టపైకి వెళ్తున్నాం అనమాట. సో ఆ గుట్ట నేమ్ వచ్చేసి బోరాల ఈరమ్మ తల్లి గుట్ట అంటారు. మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ గుట్ట తెలుసండి. సో ఆ గుట్ట మీద బోరాల ఈరమ్మ తల్లికి మా రిలేటివ్స్లో అత్తయ్య అవుతారనమాట. సో వాళ్ళు ఇయర్లీ వన్స్ లేదా 2 yearsకి ఒక్కసారి దేవుడికి పెట్టుకుంటారు. సో అలా మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఇప్పుడు షార్ట్ కట్ ఎక్కాలా? షార్ట్ కట్లో ఎక్కాలా? ఇంకా దూరం ఉందా? ఉంది. ఆ గుట్ట ఉన్నది వేరే విలేజ్లోనే అయినా మా ఇంటి మీద నుంచి చూస్తే కనిపిస్తుంది. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట. దగ్గర అయినప్పటికీ చాలా రోజులు, ఎందుకంటే మధ్యలో ఒక 1 year 2 years మేము మిస్ అయ్యాము. ఎగ్జామ్స్ ఉండడమో లేదా హాస్టల్లో ఉండడమో అట్లా మేము వెళ్ళలేదు. పెద్దవాళ్ళు వెళ్తున్నారు. సో దొరక్క వచ్చిందిగా ఛాన్స్ అన్నట్లు ఇంకా మేము చెల్లి, నేను, అన్నయ్య, తమ్ముడు వాళ్ళు అందరం వెళ్ళాము. చాలా డేస్ అయింది కదా వెళ్ళక. సో ఐడియా కూడా లేదనమాట. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళాం. ఇంకా నేను చెల్లి వీడియో తీసుకుంటూ లాస్ట్లో నడుస్తున్నాము. లేట్ అవుతుందని చెప్పి బాబాయ్ తీసుకున్నారు మొబైల్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, బాబాయ్ వీడియో తీస్తున్నారు కదా, ఆయన పాపం ఆల్రెడీ వీడియో ఆన్ చేసే పెట్టారు. నేను చూసుకోకుండా బాబాయ్ వీడియో అసలు రన్ అవుతుందా చూడండి అంటే ఆన్ చేసింది కూడా ఆఫ్ చేశారు. అసలు చాలా వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అదేంటి చాలా తీసాం కదా అని అనిపిస్తుంది. ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ ఆల్మోస్ట్ పైకి వచ్చేసామన్నమాట. సో భోజనాలు ఏమో ఒక దగ్గర అని చెప్పాను కదా, దేవుడికి పెట్టుకుంటున్నారని చెప్పి. సో ఆ భోజనాలు ఒక దగ్గర, అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చాలామంది వచ్చారండి ఆ రోజు కూడా. ఇంకా ఎవరెవరినైతే అత్తయ్య వాళ్ళు పిలుచుకున్నారో వాళ్ళందరూ వచ్చారు. మ్యాక్సిమం మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఈ ప్లేస్లో పిక్చర్స్ దిగడానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ కూడా పెట్టాను. సో న్యూ పీపుల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అలా మెల్లగా నడుస్తూ అమ్మవారి దగ్గర కూడా వెళ్తాం అనమాట, దర్శనం చేసుకుందామని. సో ఇక్కడ ఏంటి అంటే, పైకి వెళ్తున్న కొద్ది, గుట్ట పైకి వెళ్తున్న కొద్ది రూట్ అనేది చిన్నగా అయిపోయింది అనమాట. మెయిన్ అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గర ఉన్న రూట్ చిన్నగా అవుతుంది. జస్ట్ ఒక ఫీట్ పట్టే, అంటే అడుగు పెట్టేంత మాత్రమే ఉంటుంది. కొంచెం స్కిప్ అయితే మాత్రం కింద పడిపోతాము. సో మీరు చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో. ఇక్కడ ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో. సో ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటే ఎంత హాయిగా అనిపించిద్దో. ఇంకా అలా దర్శనంకి మాతో పాటు ఇంకా చాలామంది వస్తున్నారు. సో నా వెనక ఉన్నది మామయ్య అనమాట, వాళ్ళే అక్కడ మెయిన్. సో ఆయనే తీసుకొని వెళ్తున్నారు మాకు మెయిన్ రూట్ దగ్గరికి. ఇలా మేము వెళ్తున్న దారిలోనే ఒక చిన్న పుట్ట కూడా కనిపించింది. పుట్ట దగ్గర కూడా పూజ అది చేశారు. సో ఇందాక చెప్పాను కదా, రూట్ చాలా చిన్నగా అయిపోయిద్ది, స్కిడ్ అయినా కింద పడిపోతామని చెప్పేసి. సో ఇదే అనమాట లాస్ట్. ఇంకా ఆ ఒక్క స్టెప్స్ దాటి వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఇదేనండి మెయిన్ అమ్మవారు ఉండే ప్లేస్ అనమాట. సో నేను గుట్ట అని చెప్పాను కదా, మనం గుట్ట ఫ్రంట్ అంటే ఎక్కడం స్టార్ట్ చేస్తాం కదా, అది ఒక సైడ్ నుంచి ఎక్కితే ఇంకొక సైడ్ కొంచెం కిందకు ఉంటారనమాట అమ్మవారు. మనం గుట్ట ఎక్కి కొంచెం దిగాల్సి వస్తుంది. సో మెయిన్ అమ్మవారు ఉండే ప్లేస్ ఇది. అండ్ చాలామంది ఇక్కడ చాలా మొక్కులు మొక్కుకుంటారు. అండ్ ఇయర్లీ వన్స్ ఇలా అత్తయ్య వాళ్ళు దేవుడికి పెట్టుకున్నప్పుడు ఆ అత్తయ్యకి దేవుడు కూడా వస్తారనమాట. మా చెల్లి చూడండి అసలు ఎంత భక్తో చక్కగా దండం పెట్టేసుకుంది. అండ్ ఇక్కడ హుండీలో మనీ వేస్తుంది అనమాట. సో ఇక్కడ హుండీలో వేసే మనీ కూడా అత్తయ్య వాళ్ళ పర్సనల్ యూస్కి అయితే అస్సలు యూస్ చేయరు. అక్కడ అమ్మవారిని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. అందుకోసమే సో నేను కూడా ఏమనలేదు హుండీలో మనీ వేస్తుంటే. యాక్చువల్గా నాకు హుండీలో డబ్బులు వేయడం ఇష్టం ఉండదండి.
ఇష్టం ఉండదు అంటే ఆ మనీ ఎవరు యూస్ చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇదే నువ్వు బొట్టు పెట్టించుకో, నేను వీడియో తీస్తాను. పెట్టించుకున్నా అమ్మవారితో అయితే పెట్టించుకోలేదు, కానీ నాకు నేను పెట్టుకున్నా. చెల్లి మాత్రం ఆ రోజు సూపర్ హ్యాపీగా ఉంది. కొండ ఎక్కడము, అట్లా అమ్మవారితో దర్శనం చేసుకోవడము, బొట్టు పెట్టించుకోవడము, ఆ వ్యూ అదంతా చూడడము, దానికి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. మన నాన్న తరం మళ్ళీ మన తరం కూడా వచ్చింది మళ్ళీ. అదే మనం ఏ పొలాల్లో ఏ మొక్కినా ముందు తల్లికి మొక్కున తర్వాత ఏ జామాల తోట అయినా మామిడి తోట అయినా ఏదైనా దర్శనం అయింది. అమ్మో దిగాల ఇప్పుడు ఉండిపోయాడా, నిన్నెవరు వద్దాను ఉండిపో. సో అక్కడ మా బాబాయ్ చెప్తుంది విన్నారు కదా, 4 తరాల ముందు వెలిసిన అమ్మవారు అనమాట బోరాల ఈరమ్మ తల్లి. సో ఇంకా మేము అక్కడ హ్యాపీగా దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు ఉన్న ప్లేస్కి పైకి వచ్చాము ఫొటోస్ అవి దిగుదామని. సో అక్కడున్న వ్యూకి, అక్కడున్న సీనరీకి చాలా బాగా ఫొటోస్ దిగొచ్చు. కానీ మేము అనుకోకుండా వెళ్ళేసరికి మా డ్రెస్సులు, మా కాస్ట్యూమ్స్ ఏం సెట్ అవ్వలేదు. తమ్ముడు వాళ్ళు చక్కగా దిగారు, వాళ్ళదే ఉంది, చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, జుట్టు అలా అలా దులిపేస్తారు, అయిపోతుంది. సో మేము ఫొటోస్ దిగడానికి వచ్చామని చెప్పాను కదా, కాన్సన్ట్రేషన్ మొత్తం ఫొటోస్ మీద ఉంటే ఏం జరిగిద్దో మీరు ఇప్పుడు చూస్తారు. ఫోన్ పగిలిపోయింది అనుకుంటా. గోతులే వేస్తావేంటి, అన్ని పెద్ద పెద్ద రాళ్ళు కనపడుతుంటే కొద్దిగా కూడా పేసు కదా రాయ, అవి మొత్తం ఇంటర్లాక్ అయిపోయి ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ నాకు కాలు బెనికి పెట్టిందనమాట. సో ఇప్పుడు ఆ విషయం కనుక నేను అక్కడ మా తమ్ముడు వాళ్ళకి చెప్పుంటే, వాళ్ళకి నేనంటే ఎంత ప్రేమ అంటే, కిందకి వచ్చిన తర్వాత మా నాన్న కొడతారని తెలిసి, వద్దమ్మా నీ ఫోటోలు వద్దు ఏమొద్దు పదే వెళ్ళిపోదాం అంటారని చెప్పకుండా అలానే ఉన్నా. ఆ రోజు మేము వెళ్ళిందే భోజనం టైంకి మధ్యాహ్నము. ఇంకా సరే అలానే వచ్చాంగా, ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము, తర్వాత తిందాంలే అని చెప్పి దర్శనం చేసుకోవడానికి పైకి వచ్చాం. ఎలానో పైకి వచ్చాంగా అని చెప్పేసి ఫొటోస్ దిగడానికి ఇంకొంచెం పైకి ఎక్కాము. ఫొటోస్ దగ్గర ఎట్లా కాదన్నా మనకు ఒక ఫోటో నచ్చుతుంది, ఒక ఫోటో నచ్చదు, అలా మొత్తం లేట్ అయిపోయిందనమాట. 1 hour కన్నా ఎక్కువ టైం పట్టింది. నేను ఫొటోస్ దిగడమే గగనంరా బాబు అంటే మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లి మంచి మంచి ఫోజులు ఇస్తూ ఉండిద్ది. అలా ఇంకా అందరినీ ఫొటోస్ తీసి అలా వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదా, చల్లగా గాలి వస్తుంటే అసలు అక్కడ నుంచి రావాలని కూడా అనిపించట్లేదు. బాగుంది బాయ్స్, ఎక్స్పీరియన్స్ బాగుంది. కొండ ఎక్కడానికి అయితే ఫుల్ ఆయాసం వచ్చింది, కానీ దిగేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు. మీరైతే కొత్త పీపుల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోరాల ఈరమ్మ తల్లి గుట్ట ఇక్కడ సరౌండింగ్స్ వాళ్ళందరికీ తెలిసే ఉండిద్ది, కానీ మాకన్నా 3 తరాల ముందు వెలిసిందంట, ఇప్పుడే చెప్తున్నారు మా బాబాయ్. ఇక్కడ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళకి తెలిసే ఉండింది, కానీ దూరం పీపుల్కి తెలియదు కదా, అందుకనే వ్లాగ్ చేస్తున్నా. వెరీ పవర్ఫుల్ దేవత. ఇక్కడ 4 బాగుంది లాగా మాకు. ఇక్కడ 4 ఊర్లు సపోర్ట్ చేసే దేవత. ఏంటి ఇక్కడ 4 ఊర్లు సపోర్ట్ చేసే దేవత. ఓకే, బోలేరమ్మ తల్లి, బోరాల ఈరమ్మ తల్లి. బోరాల ఈరమ్మ తల్లి, బోరేలమ్మ తల్లి అంటుంది బాబాయ్. డాడీ బోరేలమ్మ తల్లి, బోరాల ఈరమ్మ. కష్టపడి ఎక్కాము, కష్టపడి దిగుతున్నాము. మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఎక్కిందాకో బాధ, దిగిందాకో బాధ. వెళ్ళినందుకు మంచిగా ఫోటోలు తీసుకున్నాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. మెయిన్ అది. నేను బాగుంది కదా, నచ్చిందా గైస్ మీకు? ఇంకెంత దూరం వెళ్ళాలి కిందకి. చింతల్లి ఆయాసం రాకూడదని పందెం వేసింది మీ డాడీ.
ఆయుసం రాదని పందెం కట్టారు మీ డాడీ. ఇప్పుడు ఎవరు గెలిచారు? మరి పందెం ఏంటి? యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడే బాబాయ్ మేమంతా పందెం కాసుకున్నాం అనమాట, ఎవరెవరికి ఆయాసం వస్తుంది అని చెప్పి. సో బాబాయ్ ఎక్కేటప్పుడేమో నేను చాలా స్ట్రాంగ్, నాకు ఆయాసం రాదు అన్నారు. తర్వాత పందెంలో ఓడిపోయారు. మరి పందెం ఏంటి బాబాయ్, మాకు ఏం వేస్తావంటే నా ఫోన్లో ఫోటోలు షేర్ చేస్తా నీకు అంటున్నారు. అసలు మేము ఫస్ట్ పైకి వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు జనాలు. మేము పైకి వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోయారు. అసలు 1 అవర్లో ఒక్కళ్ళు కూడా లేరు. మా అత్తయ్య వాళ్ళ వరకే ఉన్నారు. వాళ్ళు కూడా గిన్నెలు అవి సర్దేస్తున్నారు. ఇంకా చేసేదేం లేక మెల్లగా మేము కూడా కిందకి దిగుతున్నాము. ఇంకలా నడుస్తూ కిందకు వచ్చేస్తున్నాం అనమాట. మా చింతల్లి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోలో ఇలా యాక్చువల్గా మేమిద్దరం డిస్కస్ చేసుకోవడం, మా ముచ్చట్లు వినేయండి. ఇంకా ఏం చెప్తా సబ్స్క్రైబర్స్కి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు చేసుకుంటారే? లైక్, షేర్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చేసుకోండి. వాళ్ళ ఫేమస్ అయిపోయేలాగుంది చింతల్లి. వీడియో తీసుకుంటూ 2 సార్లు జారిపడేది మా చింతల్లి పాపం. కాదురా చింతల్లి, మన పని మనది. అది మాట్లాడదానిలో ఏంటి ఎట్లా మూవీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉరుములు మెరుపులు పడితే చాలా డేంజర్. ఇక్కడ ఉరుములు మెరుపులు వస్తాయి, పిడుగులు పడతాయి. నువ్వు మాట్లాడు కూడా నాకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని నీకు తలకైనా నిన్ను తీయట్లేదే, మమ్మల్ని తీసుకుంటున్నా. ఎక్కు కాలగలవా మా ఇద్దరిని? ఎక్కేసాం ఆల్రెడీ. ఎస్, ఇంకా ఫైనల్గా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ కూడా చూడండి సీనరీ ఎంత బాగుందో. గుట్ట ఎక్కక ముందు ఉన్న ప్లేస్ అంతా ఇదన్నమాట. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పటి అంటే రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనమాట. ఈ రోజు వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళకూడదు అనేమి ఉండదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఎవరికన్నా రావాలనుకుంటే కనుక అశ్వారాపేట బండ్లో మాల్లూరుగూడెం రూట్ నుంచి చిన్నబట్టి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా మా చింతలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. ముందు నుంచి అన్ని జోకులు వేస్తూ ఉన్నారు. ఇంకా సరదాగా డే అంతా గడుపుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ టైంలో చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి. బాయ్.